హాయ్ అమ్మ, లక్ష్మి చెప్పే కథలు. మనం లాస్ట్ వీడియోలో వచ్చేసి సాక్షాత్కారం అనే కథ మొదలు పెట్టానమ్మా. అది షార్ట్ వీడియో చిన్నది, ఇప్పుడు కూడా అంతే. దాని కంటిన్యూషన్ చదువుతానమ్మా. ఆ కథ చూడండి. మనం ఎక్కడి వరకు వచ్చామంటే ట్రైన్ జర్నీలో వీళ్ళు ఒక పెద్ద వయసు వాళ్ళు ఇద్దరు ఉంటారు. ఒక బాబు అన్నమాట, అతను ఒక సమాజ సేవకు అట్లా చేసే అతను అన్నమాట. వీళ్ళు మీట్ అవుతారు. అక్కడ వరకు వచ్చాం మనం. ఇప్పుడు కథ వెళ్దాం రన్నింగ్లోకి. సార్, మీ ట్రైను తెల్లవారుజామున 2:50కి నెల్లూరు చేరుకుంటుంది. 2:30కంతా కారు స్టేషన్లో ఉంటుంది. మీరు తిరిగి వెళ్లే వరకు అది మీతోనే ఉంటుంది. డ్రైవర్ పేరు చంద్రం. మీకేం కావాలన్నా అతన్ని అడగండి. నిర్వాహకుడొకరు సమాచారం ఇచ్చి డ్రైవర్ నంబర్ పంపాడు. రైలు సికింద్రాబాద్ స్టేషన్లో ఆగింది. సైడ్ లోయర్ బెర్త్లోకి ఆర్ఏసీ టిక్కెట్లు పొందిన దంపతులు వచ్చారు. క్యాబిన్లో లోయర్ బెర్త్పై పడుకున్న పెద్ద ఆయన అప్పుడు లేచి కూర్చోవడంతో, సార్, నాది సైడ్ అప్పర్, కాసేపు ఇక్కడ అని అడిగి ఆయన అనుమతితో పక్కనే కూర్చున్నాడు. ఎక్కడి దాకా పెద్ద ఆయన అడిగాడు. నెల్లూరు సార్. మీరు? తిరుపతి. ఏం చేస్తుంటావు? స్వచ్ఛంద సంస్థలో సార్. అంటే అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలు, విరాళాలు. చివరి మాటకు ముందు చిన్న విరామం ఇచ్చి స్వర్గానికి కాస్త వ్యంగ్యం జోడించి అడిగాడు. రాముకు ఇలాంటివి అలవాటే. వాళ్ళ చిన్న చూపు పట్ల పుట్టే చిన్న నవ్వును పట్టుకోవడం కూడా. కాదు సార్, 2 రాష్ట్రాల్లో సుమారు 2,000 మంది రైతులతో ప్రకృతి వ్యవసాయం చేయించే ప్రాజెక్టుకి హెడ్గా ఉన్నాను. గవర్నమెంట్ ఆర్గానిక్ ఫార్మింగ్స్ కి నిర్వహిస్తున్న సదస్సుకు స్పెషల్ గెస్ట్గా రమ్మంటే ఇంట్రెస్టింగ్ గా కళ్ళెగరేస్తూ చూశాడు ఆయన. మీరేం చేసేవారు? వినమ్రంగా అడిగాడు రామ్. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్లో జీఎంగా పనిచేసి రిటైర్ అయ్యాను. నాకు వ్యవసాయం అంటే చాలా ఇష్టం, కానీ నాగలి పట్టుకునే అదృష్టం దక్కలేదు. భూమిని కౌగలించుకుపోయి ఏకంగా ఆకాశాన్నే అందుకున్నాను. అది ఇంకా పెద్ద అదృష్టమేగా సార్ అన్నాడు నవ్వుతూ. గటికిడు భలే చెప్పావు, పెద్దగా నవ్వేశారాయన. మీ పేరు? గోపాలయ్య. ఎదుటి బెర్త్ వైపు వేలు చూపిస్తూ, మా ఆవిడ రుక్మిణి అన్నాడు. నమస్తే అమ్మా, నా పేరు రామ్ చెప్పి, బాలాజీ దర్శనానికేనా అని అడిగాడు. అవునయ్యా రాము. ఆయన డిమాండ్ రోజు రోజుకి పెరిగిపోతోంది. ఎంపీలు, ఎమ్మెల్యేలు లెటర్లు దొరకడం లేదు. మా ఇద్దరికి శ్రీవాణి టిక్కెట్లు బుక్ చేసుకున్నాం, అది కూడా దొడ్డిదారిన అన్నాడాయన చిరుమందహాసాన్ని మీసాల వెనక దాచుకుంటూ. మరి కొన్ని ముచ్చట్లు నడిచినా ఆమె మాత్రం మాట కలపలేదు. ఇది ఇంతవరకు ఆపుదామండి. నెక్స్ట్ వీడియోలో చెప్తాం. ఓకే.